హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను 1 కేజీకి 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. అలాగే గోంగూరను నేను ఇక్కడ కాడలు లేకుండా ఓన్లీ ఆకునే తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ముందుగా వాష్ చేసుకున్న గోంగూరను నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ వేసి గోంగూర వేసి మూత పెట్టేస్తే మనకు పేస్ట్ లాగా అయిపోతుంది. ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి. అలాగే మనకు మార్కెట్లో 2 రకాలు దొరుకుతుంది. కొంచెం మనకు పుల్లగా కావాలంటే ఎర్ర గోంగూర తీసుకోవచ్చు. లేదు అంత పుల్లగా ఇష్టపడని వాళ్ళు తెల్ల గోంగూరతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బాండిలో కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసుకున్నా. ఇప్పుడు ఈ పేస్ట్ని కొంచెం చల్లార్చి మిక్సీ పట్టుకోవచ్చు, లేదా అలా అయినా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని టేస్ట్కు సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత 2 టమాటోలు నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటో బాగా మగ్గిన తర్వాత నేను ముందుగా చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానపెట్టానండి. అలా చేస్తే మనకు చికెన్ చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా కూడా వస్తుంది. ఇక్కడ నేను చికెన్ బాగా ఫ్రై చేసుకొని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 5-10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. వాటర్ మొత్తం పైకి వచ్చేసింది. చికెన్ ఇప్పుడు బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనకు టేస్ట్కు సరిపడా కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఇప్పుడు ఈ కారం చికెన్ ముక్కలకి పట్టేటట్టుగా ఫ్రై చేసుకొని, అలాగే నేను ముందుగా అల్లం వెల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నది ఇక్కడ నేను 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను అప్పటికప్పుడే పట్టుకుంటాను, స్టాక్ అయితే పెట్టుకోనండి. ఈ అల్లం వెల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి ముందుగా మనం గోంగూర పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఈ గోంగూర పేస్ట్ ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు ఇలానే ఫ్రైగా ఉండాలి అంటే ఇలానే ఉంచేయచ్చు. నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ గోంగూర పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేటట్టుగా కుక్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం. అంతే, ఎంతో టేస్టీగా మన గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే మన గోంగూర చికెన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, పిల్లలకు కూడా నచ్చుతుంది. అందట్టు గోంగూర కదా, చాలా ఐరన్ కంటెంట్ ఉంటుందండి. వన్స్ గోంగూరతో కూడా మీరు ట్రై చేయండి. అండ్ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.